హలో అందరికీ నమస్కారము. ఇవాళ ఇండియన్స్ ఉమెన్స్ క్రికెట్ లోపల ప్రపంచ ఛాంపియన్షిప్స్ లోపల ఇండియా మరి సౌత్ ఆఫ్రికాతో తలబడుతోంది. తలబడినప్పుడు ఎటువంటి టీం ఉండాలి, ఎటువంటి కాంబినేషన్ ఉంటే మనకి మంచిది, ఆ గ్రౌండ్ యొక్క నేచర్ ఏమిటి, వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇండియా యొక్క బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండాలి, ఓవరాల్గా ఇండియన్ టీంలో మార్పులు ఏమన్నా ఉంటాయా అన్న దిశలో ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. అందరికీ నమస్కారం. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ తరఫున హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ తరఫున అందరికీ స్వాగతం. మరొకసారి నమస్కారం. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. తెలిసిన విషయమే. మెయిల్ ఐడి మాత్రము మరొకసారి నోట్ చేసుకోండి. goodluckprasad@gmail.comకు మీరు మెయిల్స్ ఇవ్వవచ్చు. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ పేరు మీద నేను స్పోర్ట్స్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తున్నానండి వీడియోస్. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు నాకు పంపవచ్చు. మీ క్వశ్చన్ని మెయిల్ లోపల నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తానండి. అయితే ఇవాళ మ్యాచ్ లోపల భారత జట్టు ఎలా ఉండాలి, భారత ఉమెన్స్ జట్టు ఎలా ఉండాలి అది చెప్పబోయే ముందు జమయా రాడ్రిక్స్ ఏదైతే ఉందో తను తొందరపడకూడదండి. ఓవర్ కాన్ఫిడెంట్గా క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఆడకూడదు, రివర్స్ స్వీప్ చేయకూడదు. అనేక బ్యాట్స్మెన్కి కూడా నేను సలహా ఇస్తున్నాను. క్రికెట్ లాగా ఆడండి. ఎస్, క్రికెట్లో మెళకువలు పెరిగాయి. టెక్నికల్గా రన్స్ సాధించాలి. టెక్నికల్గా బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ని బట్టి ఎన్నో షాట్స్ కనుక్కుంటారు, ఆడతారు. కొన్నిసార్లు ఒకేషన్ బట్టి ఆ బాల్ని డెలివరీని బట్టి హెలికాప్టర్ షాట్ లాంటి షాట్స్ ఎన్నో కనుక్కోవచ్చు, తప్పు లేదు. అయితే వాటిని ఎప్పుడు ఉపయోగించాలి, ఎటువంటి ఒకేషన్లో మనం అటువంటి షాట్స్ ఆడితే మంచిది. స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్నింగ్సే ఆడేస్తే ఒకవేళ వికెట్ కోల్పోయినప్పుడు ఆ భారము వేరే ఒక ప్లేయర్ల మీద పడుతుంది. దానివల్ల ఓవరాల్ స్కోరు కూడా తగ్గిపోతుంది. ఫైటింగ్ స్పిరిట్ మనకి ఉండాలి అంటే ఫాస్ట్ బౌలర్స్ని ఇటు స్పిన్నర్స్ సరిగ్గా వాడుకోవాలి అంటే బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో మంచి స్కోర్ కనుక సాధించినట్టయితే బౌలర్స్ని అంతే తెలివిగా మనం వాడుకోవచ్చు. ఫీల్డింగ్లో కట్టడి చేసి మనం ప్రెషర్ పెంచవచ్చు అపోనెంట్ మీద. ఇవన్నీ కూడా ఉపయోగించాలండి. అది వాడు చేయటం లేదని నా ఉద్దేశం కాదు, కానీ ఎక్కడో అక్కడ ఏదో తప్పు చేస్తూ ఉంటారు. ప్రతిసారి స్మృతి మందన్న ఓపెనింగ్ పేరు కరెక్ట్గా ఇవ్వలేదు. కొన్నిసార్లు త్వరగా అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ స్ట్రోక్ మేకింగ్ లోపల. అయితే ఓపెనింగ్ పేరు కనుక ఒక 10 ఓవర్లు కనుక సరిగ్గా ఆడితే స్ట్రైట్ బ్యాట్ తోటి నెంబర్ ఆఫ్ రన్స్ ఒక 75-80 వచ్చినప్పటికీ మిగతా బ్యాటర్స్ ఉమెన్స్ మీద ప్రెషర్ పడకుండా ముందుకు తీసుకెళ్ళాలి అంటే జమయా రాడ్రిక్స్ 1 డౌను తర్వాత వచ్చే 2 డౌన్ 3 డౌన్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీగా పార్ట్నర్షిప్స్ డెవలప్ చేసి ఒక 15 ఓవర్లకు కనుక మనం 150 రన్లకు మనం సాధించినట్టయితే ఇంకో 5 ఓవర్ల లోపల ఇంకో 40-30 రన్లు సాధించడం పెద్ద కష్టం కాదండి. ఇవాళ గ్రౌండ్ యొక్క యావరేజ్ T20 స్కోర్ 150 రన్లు. తప్పకుండా మనం 150 రన్లను మనం క్రాస్ చెయ్యాలి. నా ఉద్దేశ ప్రకారము 200 రన్లు తప్పకుండా కొట్టి తీరాలి ఎగనెట్ సౌత్ ఆఫ్రికా టీం ఎగనెస్ట్. అయితే మీరు గమనించినట్టయితే ప్రపంచం లోపల బ్యాటర్స్ ఎక్కువ మంది ప్రొడ్యూస్ అవుతున్నారు, బౌలర్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నారు. స్పిన్నర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళు వేయగలుగుతున్నారా, ఎటువంటి మెలకువలు వాళ్ళకి నేర్పియాలి,
ఫాస్ట్ బౌలర్స్ నిజంగానే బాల్ని కరెక్ట్గా స్వింగ్ చేయగలుగుతున్నారా, విండ్ యొక్క డైరెక్షన్ని ఉపయోగించుకుని నిజంగానే ఆ మెళకువలు ఉపయోగించుకొని వాళ్ళు ఆడుతున్నారా అనే విషయంలో కూడా మనం ఆలోచించాల్సి వస్తుందండి. ఎట్లాగే మెన్స్ క్రికెట్లో అయితే మనం ఎనాలిసిస్ చేస్తున్నామో ఆల్రెడీ మనం ప్రపంచ కప్ ఒకసారి విన్ అయ్యాం కాబట్టి, చక్కగా ఆడి మంచి స్ట్రాంగ్ టీమ్స్ని మనం ఓడించాం కాబట్టి, ఈ డైరెక్షన్లో కనుక మనం ట్రైనింగ్ చేసినట్టయితే అపోనెంట్ పెద్ద విషయం కాదు. ఒకవేళ అపోనెంట్ స్ట్రాంగ్ అపోనెంట్ అయినప్పటికీ మన స్టాండర్డ్ని కనుక మనం వాళ్ళకి రుచి చూపించవలసి వస్తుందండి. అయితే ఫాస్ట్ బౌలర్స్ ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎటువంటి బౌలర్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి ఇండియాలో. కొంతమంది బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ని ఫాలో అవ్వచ్చు, కొంతమంది బుమ్రాని ఫాలో అవ్వచ్చు, కొంతమంది మహమ్మద్ షమీని నుంచి నేర్చుకోవచ్చు, కొంతమంది శార్దుల్ ఠాకూర్ను చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనకి నేర్చుకోవడానికి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే మ్యాచ్లు అవునప్పుడు తప్పకుండా మన ఉమెన్స్ క్రికెట్ కూడా విజయం సాధిస్తుంది కాబట్టి ఈ బౌలర్స్ని వాడుకోవడంలో తప్పు లేదు అని నా ప్రత్యేకమైన ఉద్దేశము. అయితే ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాము. ఇవాళ నా ప్లేయింగ్ 11 ఒకటి నేను మీకు ఇస్తున్నానండి. కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలని నా ఉద్దేశం కాదు. అయితే ఇండియా మాత్రము టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఆడాలి. ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్, మాంచెస్టర్లో ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ మంచి బౌన్స్ ఉన్న పిచ్ అండి, మంచి లష్ గ్రీన్ ఫీల్డ్ ఉన్న పిచ్. ఒకవేళ వర్షం పడినప్పటికి కూడా చాలా తక్కువ టైం లోపల నీళ్ళు ఇంకిపోయే గ్రౌండు. అయితే ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. బాల్ని స్టడీ చేయడం కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ సన్ ఉన్నప్పుడు బాల్ని షైన్ చేసినప్పుడు ఎటుపక్క షైన్ చేస్తున్నాడు, గ్రిప్ ఎలా ఉంది, అవుట్ స్వింగో ఇన్ స్వింగో అనేది మనం స్టడీ చేయాలి అంటే ఆ షైన్లో కష్టం అవుతుంది. అయితే మేఘావృతమై ఉంటుందని మాత్రము ప్రిడిక్షను. చాలా తక్కువ 5 to 10% కూడా వర్షము ప్రిడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇండియా ఇటు బ్యాటింగ్ ఆడినా బౌలింగ్ ఆడినా తప్పులేదు. కానీ మనం కనుక ముందు బ్యాటింగ్ ఆడి మంచి ఓపెనింగ్ స్టార్ట్ చేసి 5 వికెట్ కూడా కోల్పోకుండా మ్యాక్సిమం 5-6 మనకి 8 మంది బ్యాట్స్మెన్ దాకా బ్యాటింగ్ ఉందండి. ఒక 5-6 వికెట్ మ్యాక్సిమం కోల్పోవాలి, లేదా 5 వికెట్ కోల్పోవాలి. స్కోర్ మాత్రము తప్పకుండా 200 కొట్టి తీరాలి మనం కనుక సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించాలంటే. ఇది నేను చెప్తున్నాను. అయితే మా టీం చూస్తాము ఒకసారి. స్మృతి మందన, షఫాలి వర్మ, జమేర్ రాడ్రిక్స్. షీ షుడ్ నాట్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్. మళ్ళీ చెప్తున్నాను, క్రాస్ బ్యాచెడ్ షాట్స్ పెద్దకుండా బ్యాటింగ్ మాత్రం బాగానే ఆడుతున్నారు. ఆ పుల్ షాట్సు, ఆ స్వీపులు, ఆ బ్యాక్వర్డ్ పంచులు, బాల్ లాఫ్టెడ్ చేసి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి లాఫ్ట్ చేసి ఫీల్డ్ నెత్తిమించి కూడా కొట్టగలుగుతున్నారు. అయితే తొందరపడుతున్నారు. సెటిల్ అవ్వండి. ఒక 2-3 డెలివరీస్ వేస్ట్ అయినా పర్వాలేదు. పిచ్ యొక్క బాల్ స్కిడ్ అవుతుందా, బౌలర్ నిజంగానే బాల్ లోపల ఏదన్నా ట్రిక్ చేస్తున్నాడా, పిచ్ న్యాచురల్గా బౌన్స్ ఉంటుంది కాబట్టి ఈ పిచ్ మీద చక్కగా మీరు ఫుట్ వర్క్ ఉపయోగించి జడ్జ్ చేసినట్టయితే ఇటు లెగ్ సైడు ఆఫ్ సైడు షాట్స్ కనుక మీరు కొట్టగలిగితే మంచి బ్యాటింగ్ మీరు ఆడవచ్చు, మంచి రన్లు కూడా సాధించవచ్చు. ఇది పిచ్ యొక్క బ్యూటీనెస్ గురించి మాట్లాడుతున్నానండి. అన్లైక్ ఇండియన్ పిచెస్ వాటికని ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు. సౌత్ ఆఫ్రికన్స్ ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. మన ఫాస్ట్ బౌలర్స్ కన్నా మన స్పిన్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతాము కాబట్టి బౌన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం మనం 3 స్పిన్నర్సు 3 ఫాస్ట్ బౌలర్తో ఆడితే మంచిది నేను అనుకుంటున్నాను. అయితే 3 ఫాస్ట్ బౌలర్స్ ఆడడం కుదరదు కాబట్టి బ్యాటింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి కనీసం 2 స్పిన్నర్సు 3 ఫాస్ట్ బౌలర్స్తో కనుక ఆడినట్టయితే పిచ్ యొక్క బ్యాలెన్స్ బాగుంటుంది అని మాత్రం చెప్తున్నాను. అయినా నా టీం ఒకటి చదువుతున్నాను. స్మృతి మందన, షఫాలి వర్మ, జమేర్ రాడ్రిక్స్, హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెను, యాషికా భాటియా,
రీచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, నందిని శర్మ, ఆర్ అనురాధ రెడ్డి, క్రాంతి గౌడ్, ఆర్ శ్రీచరణి. అయితే ప్రియాంక పాటిల్ ఇంజూర్డ్ అయింది కాబట్టి ఐ వాంట్ స్పెషల్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ప్రేమ రావత్ని తీసుకుంటే మంచిది. ప్రేమ రావత్ ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు మనకి. ఎప్పుడు కూడా మీరు గమనించినట్టయితే ఒక రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ని మనం సరిగ్గా ఎలా వాడుకోవాలి అనే సంగతి మనం ఆలోచించవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ సౌత్ ఆఫ్రికా టీం కూడా ఉంటుంది. మనం కూడా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో దిగుతున్నాము. అయితే స్పిన్ అటాక్ వచ్చినప్పటికీ ఇద్దరు స్పిన్నర్లు మనకు ఉన్నప్పుడు ఒక ప్యూర్గా రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ని, ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ని కనుక మనం వాడుకున్నట్టయితే కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, తక్కిన వాళ్ళు బ్యాటర్స్ ఉండాలి, బ్యాట్స్మెన్ ఉండాలి, వికెట్ కీపర్ కూడా బ్యాట్స్మెనే. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా అగెనెస్ట్ మనము నాట్ మోర్ దెన్ మ్యాక్సిమం 4 to 5 వికెట్స్ కోల్పోకూడదు. ఆ గ్రౌండ్ మంచి బౌన్స్ ఉన్న గ్రౌండ్, అవుట్ ఫీల్డ్ ఫాస్ట్గా ఉంటుంది. గ్యాప్స్ కనుక మీరు క్రియేట్ చేయగలిగితే చక్కటి రన్లు సాధించవచ్చు. జమయా రాడ్రిగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం క్రూషియల్ కాబట్టి ఓపెనింగ్ కనుక తొందరగా అవుట్ అయినప్పుడు ఆ ప్రెషర్ 1 down బ్యాట్స్మెన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి 1 down, 2 down, 3 down మాత్రము స్టడీగా ఆడినట్టయితే యావరేజ్ స్కోర్ ఆ గ్రౌండ్లో 150 చెప్పాను. కాబట్టి యావరేజ్ స్కోరే, హయ్యెస్ట్ స్కోర్ మాట్లాడటం లేదు. అయితే 200 రన్లు కనుక పైన సాధించి మన బౌలర్స్ని కరెక్ట్గా కనుక మనం వాడినట్టయితే చక్కగా మనం ఈ మ్యాచ్ కైవసం చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా మీద. సౌత్ ఆఫ్రికా మాత్రము మంచి ఫాస్ట్ బౌలింగ్ బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మన ఫాస్ట్ బౌలింగ్ అవలీలగా ఆడగలుగుతారు వాళ్ళు. అయితే స్పిన్ ఎంత బాగా ఆడగలుగుతారు అనేది మాత్రం మనం గమనించాలి. ఏది ఏమైనా మన దగ్గర ఎంతమంది స్పిన్నర్లు ఉన్నారు, ఒక ఆల్రౌండర్ లోపల ఒక స్పిన్నర్ ఉంటే, ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే అది 3 స్పిన్నర్లు అయినట్టుగా ఉంటుంది. అలాగే ఆల్రౌండర్ లోపల ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నట్టయితే 3 ఫాస్ట్ బౌలర్లు అవుతారండి. అయితే ఇటు బ్యాటింగ్కి బౌలింగ్కి పనికొస్తారు. కాబట్టి ఎందుక నేను 3 ఫాస్ట్ బౌలర్స్ 3 స్పిన్నర్స్ అన్న మాట నాకు గుర్తుంది. ఇది నేను ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం మంచి మనకి వీక్షించే అవకాశము మన భారత ఉమెన్స్ జట్టుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కాంబినేషన్ ఆఫ్ ద టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుడే. స్మృతి మందన ఎలాగో మనము ఆవిడని ఎక్స్పెక్ట్ చేస్తాము, మంచి ఓపెనింగు. అయితే త్వరగా వికెట్లు కోల్పోవద్దు. 10 ఓవర్లకి కనీసం 75 నుంచి 80 రన్లు కనుక కొట్టినట్టయితే మిగతా 10 ఓవర్ల లోపల ఒక 100 రన్లు సాధించినప్పటికీ 180 మినిమం అవుతుంది. 190 పైన కొట్టవలసి ఉంటుంది. 200 రన్లు కొడితే మాత్రము నథింగ్ లైక్. ఇది మాత్రం నేను ఆశిస్తున్నాను. ఈ మ్యాచ్ ముందు ఇండియా బ్యాటింగ్ ఆడాలి, తెలివిగా స్పిన్నర్స్ని వాడుకోవాలి, ఫీల్డింగ్ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్టాండ్లో ఉండాలి. లూజ్ ఫీల్డింగ్ మరి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మ్యాచ్. ఎందుకంటే మంచి గ్రౌండ్స్, డైవ్ కొట్టడానికి భయపడద్దు. ఎస్, మొన్న ప్రియాంక పాటిల్ ఇంజూర్డ్ అయిన మాట నిజమే, కానీ అయినప్పటికీ కూడా జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ అండి. ఇది నా విశ్లేషణ. ఇవాళ భారత జట్టు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని ఆశిస్తూ అందరికీ మరోసారి నమస్కారం. ఇండియా ముందు బ్యాటింగ్ ఆడాలి, బౌలింగ్ ముందు వాళ్ళు మనని ఫోర్స్ చేస్తే అంతే, వాళ్ళు బ్యాటింగ్ ఎన్నుకుంటే మనం బౌలింగ్ వెయ్యాలి. కాబట్టి స్పిన్ ఎలా వాడుకోవాలి, మొదటి నుంచే స్పిన్ తేవడం అనేది వద్దు. ఎందుకంటే కరెక్ట్గా ఫార్మాట్ చూసినట్టయితే ముందు ఫాస్ట్ బౌలర్స్ని యూటిలైజ్ చేసుకుని తర్వాత స్పిన్ అటాక్ తీసుకొచ్చి స్పిన్ ఎలా వాడాలి అనేది కనుక మనం గమనించినట్టయితే చక్కటి మ్యాచ్ ఇవాళ మనము చూడవచ్చు, వీక్షించవచ్చు. ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్. సౌత్ ఆఫ్రికా మీద మనం గెలవడానికి పెద్ద కష్టమేం కాదు.
టీమ్ కాంబినేషన్ మాత్రము కరెక్ట్గా ఉండాలి. ఇండియన్ ఉమెన్స్ టీమ్ కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి. ఫీల్డింగ్ హై స్టాండర్డ్స్లో ఉండాలి.